ఇక్కడ వాళ్ళు వీళ్ళు హరి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోత్సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ దదాకలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వామాంకస్థిత జానకీం పరిలసత్కోదండం కరే చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణము అద్వైతం అనే అంశం మీద అధ్యయనం చేస్తున్నాము. కిష్కింధకాండలోకి ప్రవేశించాము. కిష్కింధకాండలో రామచంద్రమూర్తికి ధైర్యం చెబుతున్నాడు లక్ష్మణస్వామి. రామచంద్రమూర్తి ఆయన విచారంతో ఉన్నాడు. విచారంతో అక్కర్లేదే, దుఃఖంతో ఉండవాకు, ఉత్సాహంగా ఉండాలి అని ఉత్సాహాన్ని చెప్తున్నాడు ఆయన. ఉత్సాహం ఉండాలండి, ఎప్పుడైనా ఉత్సాహం ఉంటేనే ఆ కర్మలు ఫలిస్తాయి అని కూడా చెబుతున్నాడు. నిరుత్సాహం ఉండకూడదు అని చెబుతున్నాడు. అని చెప్పి ఆయన్ను ధైర్యంగా, ఇక్కడ విశేషం ఏంటంటే ఈ అరణ్యకాండలో కానీ ఎప్పుడైతే సీతావియోగం సంభవించిందో అక్కడి నుంచి రాముడికి విచారగ్రస్తుడై ఉన్నాడో అటువంటి రాముణ్ణి ధైర్యం చెప్పి లైన్లో పెట్టి తన వెంట తీసుకొని పోతున్నాడు లక్ష్మణస్వామి. అది విశేషం. లక్ష్మణస్వామి ఎలా ఉన్నాడంటే రాముడికి తండ్రి మాదిరిగా ఉన్నాడు. అది విశేషం. ఇక్కడ తండ్రి ఏం చేస్తాడనమాట, తన వాళ్ళని పిల్లల్ని చాలా దారిలో పెట్టి చూస్తుంటాడు. అట్లా ఆ విశేషం అనమాట. కాబట్టి సీతావియోగంతో ఉన్నటువంటి రామచంద్రమూర్తికి ధైర్యం చెప్పి తీసుకొని పోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు అంటే ఆ ఋషిముఖ పర్వతం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ సుగ్రీవుడు ఉన్నాడు అని మనకు దీనిలో కబంధుడు చెప్పాడు. ఆ కబంధుడు చెప్పాడు. అంత కబంధుడు దారి చూపించాడు అనమాట, ఇట్లా వెళ్ళండి అని. సరే, ఆ వెళుతూ ఉన్నారు. పంపా సరస్సు వచ్చింది. ఆ పంపా సరస్సు దగ్గర తిరుగుతూ ఉన్నారు వీళ్ళు. అక్కడే ఋషిముఖ పర్వతం ఉన్నది. ఈ పంపా సరస్సు దగ్గర తిరుగుతున్నారు. అక్కడ దగ్గరలో ఋషిముఖ పర్వతం ఉన్నది. ఇక్కడ ఆ ఋషిముఖ పర్వతం మీద ఈయన సుగ్రీవుడు తన అనుచరులతోటి ఉన్నాడు. అక్కడ ఆ కొండ మీద ఉన్నాడు. ఆయన చూశాడు ఎవరిని? రామలక్ష్మణుడు. సుగ్రీవుడు చూశాడు. చూసి ఇక అప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నాడు. సుగ్రీవుడి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది ఈయన చెబుతున్నాడు. ఇక్కడ విశేషం అనమాట. ఇక్కడ సుగ్రీవుడు రామలక్ష్మణుడు చూశాడు. చూసి వీరిద్దరూ మహాత్ములు, రామలక్ష్మణులు అన్నమాట వీళ్ళు. అటువంటి వాళ్ళను చూశాడు.
ఆయన చూసినప్పుడు ఏమని అనుకున్నాడు? వాళ్ళని చూసి, వీళ్ళు వర ఆయుధధారులు, వర శ్రేష్టమైనటువంటి ఆయుధములు ధరించినటువంటి ఇద్దరు కనబడుతూ ఉన్నారు ఈ ఋషిముఖ పర్వత ప్రాంతమున. ఈ విధంగా చూసినటువంటి ఆ సుగ్రీవుడు ఇక భయపడెను. ఎందుకు భయపడను అని అంటే దీనికి వెనక కారణం అంతా ఉన్నది. ఆ కారణం కూడా వస్తున్నది ఇప్పుడు. భయంతో దీనమైనటువంటి స్థితిలోకి పోయినాడు సుగ్రీవుడు. పొంది ఆయన సర్వ దిశలు చూస్తూ అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. ఆ దిక్కు దిక్కు అన్ని చూస్తున్నాడు. ఎక్కడ స్థిరంగా నిలవలేకపోతున్నాడు. ఆ రామలక్ష్మణులు చూచాడు. ఇంకా మనస్సు కుదుర్చుకొనలేకపోయెను అనగా భయపడిపోతున్నాడు. భయముతో మనస్సున ధైర్యము పోగొట్టుకున్నాడు. ఏమాత్రం ధైర్యం లేదు. వాస్తవానికి సుగ్రీవుడు చాలా గొప్పవాడు, మహాబలవంతుడు, చాలా గొప్పవాడు. అటువంటి వాడు భయంలో పడిపోయినాడు. ధర్మాత్ముడైన సుగ్రీవుడు తన బలము అధికమా అల్పమా అనే విమర్శించుకొని మిక్కిలి భయపడ్డాడు. రాముడు గొప్ప, నేను గొప్ప, అమ్మో వాళ్ళ దగ్గర దూరాన్ని చూస్తుంటేనే కాంతివంతమైనటువంటి ఆ ధనుస్సులు, బాణాలు అన్ని కనపడుతున్నాయి. అమ్మో ఇంకా నా భయం అంత పోయిపోయి అనగా ఏమిటనమాట, ఆ వచ్చినటువంటి ఆ కనపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇద్దరు వీరులు, చాలా గొప్పవాళ్ళు ఉంటారు వాళ్ళు అని తనలో ఉన్న వానరులు, తనతో ఉన్నటువంటి వానరులు కూడా భయపడ్డాడు. ఎప్పుడైతే ఈయన భయపడ్డాడో తన పక్కన ఉన్న వానరులు కూడా ఏంటంటే భయపడుతున్నారు, మేము కూడా భయపడుతున్నామే ఏమిటండి అని అనుకుంటున్నారు. ఆయన ఏంటంటే ఒక ఇద్దరు చూశాడు. అది సుగ్రీవుడు భయం. సరే, సుగ్రీవుడు భయంతో ఏం చేస్తున్నాడు అనమాట, అమాత్యులతో అన్నాడు, ఋషిముఖ పర్వత ప్రాంతంలో ఇద్దరు తిరుగుతూ ఉన్నారు, చూడు అంటే ఎలా ఉన్నారో, ఋషి వేషమున నారచీరలు ధరించి కపట వేషముతో ఉన్నారు. ఇక్కడ అది అసలు భయం. వీడికి అసలు ఈయనకి ఎందుకంటే భయము, చూస్తేనేమో ఋషి స్వరూపము, చేతిలో ధనుస్సు బాణాలు ఉన్నాయి, ఇదేదో కపటం ఉందిరా వేషం. మరి ఉంటే ఆ నారచీరలు ధరించి ఆ ఋషి వేషంతో ఉంటే ఈ బాణాలు ధనుస్సులు ఎందుకుంటాయి? చేతిలో కమండలము దండము అవి ఉండాలి. కమండలము దండం ఉంటే అప్పుడు సరిపోతుంది. కానీ ఇక్కడ ఈయనకి వీళ్ళిద్దరి చేతులు ఏమున్నాయో ధనుస్సులు ఉన్నాయి కాబట్టి కపట వేషము. ఈ కపట వేషంలో ఏమిటంటే వెనక వాలి ఉన్నాడు అని అర్థం. ఎందుకన్నా పైకేమో ఇట్లా రూపం చూపిస్తుంటాడు, ఏమిటనమాట పోయి వాలి చెప్పుకుంటాడు, అరణ్యంలో తిరగాలి కదా, అందుకని బాగా వేసుకోండి వేషం వేసుకొని పోతే అక్కడ గుర్తుపట్టలేరు, ఇక నెమ్మదిగా వాడిని చంపేసేయచ్చు ఆ సుగ్రీవుడిని అనేది చెప్పుకుంటాడు. అందుకని ఈ వేషం వేసుకొని ఇద్దరు వీరులు బాణాలు పట్టుకొని తిరుగుతున్నారని నాకు తెలియదు అనుకున్నావా అని అనుకొని చూడండి ఎట్లా భయపడ్డాడు, ఎలా ఆలోచన చేసుకున్నాడో చూసుకోడు సుగ్రీవుడు. మొట్టమొదట ఋషి వేషమున నారచీరలు ధరించి కపటంతో ఉన్నారు, వీరు వాలి పంపగా వచ్చిన వారు, సందేహం లేదు. సుగ్రీవుని వచనానుసారం మంత్రులు ఆ శిఖరం విడిచి ఇంకో శిఖరంలోకి వరవర పదండి, వాళ్ళు వస్తున్నారు, ఇద్దరు బాణాలు వేస్తారు, మనం పరిగెత్తుదాం అవతలకి అని ఇంకో శిఖరానికి వెళ్ళారు. అట్లా ఆ శిఖరం అట్లా తిరుగుతూ ఉన్నారు. ఆ తిరుగుతుంటే చివరికి ఆ ఆంజనేయ స్వామి వారు ఇప్పుడు ఆయన ప్రారంభంలోకి అనగా సీన్లోకి ఇప్పుడు వచ్చాడనమాట. ఈ విధంగా కాలుగాలిన పిల్లి తిరిగినట్టు మనకు సామెత, అట్లా విధంగా తిరుగుతుంటుంటే ఈయన ఏమంటున్నాడో చూసుకోండి. మొట్టమొదట ఆంజనేయ స్వామి వారు సుగ్రీవుడితో అంటున్నాడు ఏమనంటే, ఆ మాట అనేటప్పుడు కూడా వాల్మీకి ఒక విశేషణం వేశాడు. ఏమిటంటే మొట్టమొదట ఉవాచ హనుమాన్, ఆంజనేయ స్వామి పలికాడు. ఎలా ఆయన వాక్యం ఎలా ఉంటుందంటే, వాక్యం వాక్య కోవిద, అది వాక్యం వాక్య కోవిద, వాక్యాలు ఎట్లా మాట్లాడే, అర్థవంతమైన వాక్యాలు ఎలా మాట్లాడాలి, అలా వాక్య కోవిద, వాక్యముల యందు పండితుడు అనగా వాక్యం ఎంతవరకు మాట్లాడాలి, ఏ భావంతో వస్తుంటే ఎంతవరకు అర్థంతో ఏ పదాన్ని ఉపయోగించాలి, ఏ భావానికి ఏ పదం ఉపయోగించాలి. వాక్యం అనేటువంటి దానికి అర్థం మనకు ఇందులో తర్కంలో 4వ భాగంలో వస్తుంది. అక్కడ వస్తుంది వాక్యం గురించి. తర్కం నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే, అక్కడ వాక్యాన్ని గురించి వస్తుంది, శాబ్దికము అక్కడ వస్తుంది. కాబట్టి మనం మాట్లాడేటువంటి వాటిల్లో
అనవసరమైనటువంటి శబ్దాలు ఎన్ని ఉంటాయో చెప్పలేం. అనవసరమైన శబ్దాలు, పునరుక్తి దోషాలు, పునరుక్తి దోషములు, దోషాలలో పునరుక్తి అన్నది అంటే చెప్పిన వాక్యాన్ని చేపలు చెప్పిన పదాన్ని మళ్ళీ చెబుతుంటాడు, అది పునరుక్తి దోషం. ఇట్లా వాక్యానికి సంబంధించినటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి. మనకు శాబ్దం దానిలో తర్కంలో వస్తుంది అనమాట. అది ఇది సరిగ్గా మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరంటే శాస్త్రములు చదువుకున్నటువంటి వాడు మాత్రమే మాట్లాడతాడు. రెండో వాడి వల్ల కాదు. అది ఏ శబ్దం మాట్లాడుతున్నాడంటే ఏ భావం వెనక ఉన్నదో ఆ భావానికి తగినట్టుగా పదాన్ని ప్రయోగించడమే వాక్య కోవిద, అది అర్థం. అటువంటి వాడు ఆంజనేయ స్వామి. అందువల్ల ఆ మాట చెబుతూ వాక్య కోవిదుడైనటువంటి హనుమ అంటున్నాడు, వాలి వలన భయమును శంకించుతున్న సుగ్రీవునితో ఈ విధంగా అంటున్నాడు. మొట్టమొదటి శ్లోకం రామాయణంలో ఇక్కడ చెబుతున్నాడు. ఏ పదంతో మొదలు పెట్టాడంటే ఆయన నోట్లో నుంచి వచ్చింది సంభ్రమ, అది ఒక్కటి. సంభ్రమ భయం, త్యజ్యతాం వదిలేసాయి, భయము వదలుము, అది అర్థం చెప్పేది. అనగా ఆంజనేయ స్వామి వారిని చూడగానే అందరికి కూడా ఆయన ఉదాహరణ ఒక కథ ఉంటుంది, ఓ పెద్ద వీరుడిలాగా ఉంటాడు. చూడగానే అందరికీ ఎక్కడ లేని ధైర్యం వస్తుంటుంది. ఆయన చూడగానే ఎక్కడ లేని ధైర్యం అంతా వస్తుంది. వీడు అంత క్రితం ఏదైనా పిరికిగా ఉన్నాడు అనుకో, ఆంజనేయ స్వామి గారిని చూడగానే ఆ పిరికి ఎటుపోతుందో ఏమో, అది ఆ విగ్రహంలో ఉన్నటువంటి గొప్ప విశేషం అది, అదనమాట. అందువల్లనే త్యజ్యతాం సంభ్రమ త్యజ్యతాం అని మొట్టమొదటని ఇక అంటున్నాడు. ఏష సర్వై వాలి కృతే మహాన్ మలయ అయం గిరివరో భయం నేహ అస్తి వాలిన. వాలి వలన భయం లేదు, అసలు ఆపద లేదు. ఎందుకయ్యా మీరందరూ భయపడతారు? అసలు ఈ పర్వతం మీద వాడు రాడు కదా, మీకు అందరికీ తెలుసాయా, వాడు రాడు, ఎందుకు భయం మీకు? అది అంటున్నాడు. ఎందుకు భయపడుతున్నారు? ఇది మలాయ్ పర్వతము, ఇక్కడ ఉన్న మనకు వాలి వలన భయం అసలు లేనే లేదు, అందుకనే ఇక్కడ కూర్చున్నాం మనం. వాలి ఈ పర్వతం ఎక్కలేడు, ఈ ఋషిముఖ పర్వతం, దీనికి మలాయ్ పర్వతం ఇంకో పేరు. ఇక్కడి రాడు కదా, ఎందుకయ్యా సుగ్రీవా నువ్వు ఎట్లా ఉన్నావు అంటే భయపడి పారిపోతున్నావు, ఇక్కడ క్రూరుడు భయంకరుడైన వాలి లేడు ఇక్కడ, మరి ఎందుకు భయపడుతున్నావు? పాపాత్ముడైన నీ అన్న వాలికి భయపడుతున్నావు, అతడు ఇక్కడ లేడు. మళ్ళీ చెబుతున్నాడు, ఏ కారణం చే భయపడుతున్నావు? ఏ ప్లవంగమా? ప్లవంగమా అంటే ఏంటి అర్థం? ప్లవంగము అనే మాటకి అర్థం ఏంటి? గంతులు వేసేది అని అర్థం. దాని యొక్క అర్థం ఇది, గంతులు వేసేది. చూడండి ఏమంటున్నాడు ఆంజనేయ స్వామి సుగ్రీవుని, ప్లవంగమా కోతి అంటున్నాడు. కోతి లక్షణాలు ఏంటనమాట? అది ఈ చెట్టు నుండి ఆ చెట్టుకి, ఆ చెట్టు నుండి ఈ చెట్టుకి పరిగెత్తుతూ ఉంటుంది, దానికి ఒక చోట నిశ్చలం లేదు దాన్ని. అట్లా అందుకేసాడు, ప్లవంగమా నీవు ధైర్యమును విడిచితివి, మనస్సుతో బుద్ధి స్థిరం చేసుకో, చేసుకుంటే అప్పుడు ఆహా నీ వానరత్వం చూసి నీ కోతి బుద్ధి అనిచ్చావు కాదురా నువ్వు. ఏంటి కారణం ఏమిటి? కోతి ఏంటి? చంచల బుద్ధి. నీ చంచల బుద్ధి ఓనిచ్చావు కాదు. ఎందుకు భయపడుతున్నావు? వాళ్ళు ఇక్కడికి రాదు తెలుసు కదా, ఎందుకు భయపడుతున్నావు? నీ కోతి బుద్ధి ఓనిచ్చావు కాదు అంటున్నాడు. ఆయన స్వచ్ఛమాటలు పెడుతున్నాడు. అది నీ వానరత్వమును పోగొట్టుకోలేదు, నీవు చపల స్వభావము, నీవు బుద్ధితో విజ్ఞానంతో ఇతరుల మనోభావములను గ్రహించుతూ సర్వకార్యములు నెరవేర్చాలి. ఇంగిత జ్ఞానం ఉండాలి, అది దీనికి చెబుతున్నాడు. నీకు ఇంగిత జ్ఞానం ఉండాలిరా. నీకు ఊరికి భయపడి పెరుగుతున్నావు, 4 చివాట్లు పెడుతున్నాడు. శుభ్రంగా మెత్తగా 4 చివాట్లు పెట్టేశాడు మొట్టమొదట. భయం వదిలేవు అని చెప్పి ఈ విధంగా సర్వకార్యములు నెరవేర్చాలి, మనోభావాలు తెలుసుకొని. స్థిర బుద్ధి లేని రాజు సర్వభూతములను శాసించలేడు. నీకు స్థిరం లేదు బుద్ధిని, ఏం చేయగలుగుతావు అని శుభకరమైన వాక్కులు పెట్టేశాడు. ఈ విధంగా చెప్పేశాడు. ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏమిటి ఇంగిత జ్ఞానం లేదనేది ఊరికి భయపడి కాలు కానీ పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నావు అని చెప్పిన తర్వాత ఇప్పుడు సుగ్రీవుడు అంటాడు, ఈయన మాట్లాడినటువంటి మాటల కన్నా విశేషాలు మాట్లాడుతున్నాడు. కానీ ఈ విశేషాలు ఏంటో చూడండి ఎలా ఉన్నాయో, దానికి దీనికి పోల్చి చూసుకుంటే ఎంత తేడా ఉన్నాయో. ఆంజనేయ స్వామి చెప్పిన మాటలకి ఈయన చెప్పిన మాటలు చూసుకోండి
ఈయన ఏం చెబుతున్నాడంటే సుగ్రీవుడు విశాల వక్షస్థలం కలవాడు, శరచాప ఖడ్గాలు ఉన్నాయి వాళ్ళకి, దీర్ఘ బాహువులు, పొడవైన చేతులు, అయిన ఆ ఇద్దరు దేవతా సమానులు, సాక్షాత్గా స్వర్గం నుంచి దిగారా అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. వీరిని చూచి ఎవరికి భయం కలగదండి? వామ్మో, చూస్తుంటే ఇట్లా ఉన్నారు. వీరిద్దరూ పురుషోత్తములు, వీరిని వారియే పురుషోత్తములు. వీడి నోట్లో నుంచి వచ్చిందండి ఒకటే మాట. పురుషోత్తములు అనేటువంటి పదానికి ఏమిటి? పురుషులలో ఉత్తముడు అని అర్థం మనకి. మరి ఈయనకి ఎట్లా కనపడుతున్నారంటే పైకి పురుషోత్తముడు అన్నాడు, ఇద్దరు కాదు ఇద్దరు ఉన్నారు. ఎవరు ఇద్దరు అనగా జీవాత్మ పరమాత్మ ఇద్దరు పురుషోత్తములే. ఇది అద్వైతంలో ఉన్నది. వాళ్ళ నోటిలో నుంచి వచ్చినటువంటి మాట చూసుకోండి ఎలా ఉన్నదో, సుగ్రీవుడి నోటిలో నుంచి వచ్చినటువంటిది అని చెప్పి వీళ్ళనిద్దరిని వాలే పంపించాడు. ఎందుకనగా రాజులకు బహుమిత్రులు ఉంటారు, మనకు తెలియదు, రకరకాల మిత్రులు ఉంటారు. ఆ మిత్రుల్లో ఎవరినో పట్టుకున్నాడు అని అర్థం అనమాట. వాళ్ళని పంపించాడని. కపటముగా సంచరించుతూ శత్రువులను సదా కనిపెట్టి ఉండవలెను రాజు. రకరకములైన వాళ్ళని పంపించి శత్రువుల్ని ఎంతసేపు పసిగడుతూ ఉంటుండాలి. లేనిచో వారిపై విశ్వాసం ఉంచినచో వారు తమ తమ అవకాశం వచ్చినప్పుడు దాడి చేస్తారు. ఇది ఒక రాజనీతి చెబుతున్నాడు. కాబట్టి శత్రువుల్ని జాగ్రత్తగా ఎప్పుడెప్పుడు పట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నాడు. వాలి మహామేధావి, కార్యమును చక్కబెట్టుటయందు మహా నేర్పరి. అందులో రాజులు గూఢచారుల ద్వారా అనేక విషయాలను సేకరించి రాజులను చంపేస్తుంటారు. ఇది ప్రాచీన కాలంలో నుంచి ఉన్నదే ఇదంతా గోల. ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎంతమంది రాజులు ఉన్నారో, ప్రతి రాజు ఇదే పట్టుకుంటాడు. ఈ రాజు ఆ రాజు మీద, ఆ రాజు ఈ రాజు మీద, ఆ దేశం ఈ దేశం మీద. ఈ విధంగా మనకు చరిత్రలో చూస్తుంటుంటే ఎన్ని విశేషాలు ఉన్నాయో చెప్పలేము, ఇట్లా ఉన్నాయి. అందుకనే ఇది ఒక విశేషం చెబుతున్నాడు. ఏమిటనమాట, రాజులు చంపేస్తుంటారు ఇంకొక రాజుని, అది చివరి. ఇక సామాన్యులమైన మనము వారి యందు అప్రమత్తత జాగ్రత్తతో ఉండాలి అని ఈయనంటున్నాడు. సుగ్రీవుడు రాజు కనుక ఆ రాజు లక్షణాలు ఆయన మాట్లాడాడు. ఆంజనేయ స్వామి బుద్ధిమంతుడు కనుక ఆయన అట్లా మాట్లాడాడు. ఇది వీళ్ళిద్దరిలో ఉండేటువంటి ఈ భాషలో వచ్చినటువంటి ఇది భావం. అయితే అప్పుడు అంటున్నాడు సుగ్రీవుడు, అంటున్నాడు ఏమంటున్నాడంటే, వానరా ఒక కోతి. మరి ఆయన కూడా కోతి అన్నాడుగా, ప్లవంగమా అన్నాడుగా. ఎవరు? ఆంజనేయ స్వామి సుగ్రీవుడిని పైన అన్నాడు, ప్లవంగమా నీ బుద్ధి పోనిచ్చావు కాదురా అన్నాడు. ఈయనేమంటున్నాడు సుగ్రీవుడు, వానరా ఒరే కోతి అన్నాడు. అంతే, హనుమా అన్నాడు అనలా. అనకుండా వానరా, నీవు సామాన్యుని వలె వారి వద్దకు వెళ్ళి వారి పద్ధతులను, రూపభావములను, మాటలను బట్టి వారెవరో తెలుసుకో. ఇట్లా వారి భావములను తెలుసుకో, వారి మనస్సును తెలుసుకో. ఈ విధంగా వారిని కీర్తించి వారికి మనపై విశ్వాసం కలిగించుము. అది మనల్ని తిప్పుకో. వచ్చినటువంటి వాళ్ళు వాలి మనుషులేమో, మనం ఫ్రెండ్స్ చేసుకుందాం వాళ్ళని. అట్లా మీరు ఎందుకు వచ్చారు వనంలోకి అని ఇట్లా ప్రశ్నించు. ఏ వానరా, వీరు శుద్ధాత్ములు అవునా, ఒరిజినల్సా, కపటమా, ఏమిటో సంగతి తెలుసు, ముందు అది పట్టుకో. శుద్ధాత్ములా ఏమంటున్నాడు చూసుకోండి. నిజంగా శుద్ధాత్ములేగా, పరమాత్మ స్వరూపులు కదా. ఇదనమాట. పైకి శుద్ధాత్ములు మంచివాళ్ళ, లోపల అర్థం ఏంటంటే పరమాత్ములైనా వీళ్ళు. అద్వైతమే చూసి అడుగడుగునా కనబడుతుంటుంది. అది శుద్ధాత్ముల తెలుసుకో, వీరి మాటలను బట్టి దుష్టుల అదుష్టుల తెలుసుకో అని ఈ విధంగా కపిరాజైన సుగ్రీవుడు మారుతాత్మజుని ఆజ్ఞాపించగా ఆ హనుమ రామలక్ష్మణులున్న ప్రదేశమును వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. అక్కడికి వెళ్ళాడు. అక్కడ మహానుభావుడైన హనుమ ఎదిరింప శక్యము కానివాడు, అంతటి గొప్పవాడు. భీమబలుడైన సుగ్రీవుని మాటను గౌరవించి, ఎందుకనంటే వెళ్ళమని చెప్పాడు కదా. ఎవరు? సుగ్రీవుడు. సుగ్రీవుడు గొప్పవాడే, భీమబలుడు. ఈయన అంతకన్నా మించినవాడు, మహానుభావుడు. ఒక విశేషణం వేశాడు, ఎదిరింప శక్యము కానివాడు.
ఇది భీమబలుడు కన్నా ఎక్కువ బలం ఇది. ఆయన ఎవరు ఎదుర్కోలేరు ఆంజనేయ స్వామిని. నీ భీమబలం బలం అన్ని పోతాయి, ఖాళీ అన్ని. ఉత్తరాఖండలో ఇక్కడ విశేషం చెప్పుకొని ముందు సాగుదాం. ఉత్తరాఖండలో రాముడు పట్టాభిషేకం అయింది. ఆ పట్టాభిషేకం అయినప్పుడు ఈ పుష్ప విమానంలో లంక నుంచి వచ్చేటప్పుడు ఆ కోతులు వచ్చినాయి. ఆ కోతుల్లో కోతులు మొత్తం వచ్చేసినాయి. కోతుల్లో ఈ సుగ్రీవుడు, ఆంజనేయ స్వామి, జాంబవంతుడు, నలుడు, నీలుడు, గంధమాధవుడు ఇటువంటి వాళ్ళందరూ వచ్చేసారు. లంకలో ఉన్నటువంటి విభీషణుడు కూడా వచ్చాడు. వాళ్ళందరూ వచ్చారు. పట్టాభిషేకం అయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు పోల. మనం పెళ్ళిళ్ళకి పోతే ఏం చేస్తామంటే అయిపోగానే భోజనాలు చేయగానే టాటా చెప్పి వచ్చేస్తాం. వీళ్ళు పోలేదు. వీళ్ళు పోకుండా కూర్చున్నారు. ఆయనేం పవనం అంటలేదు, వీళ్ళు కూర్చున్నారు హాయిగా. ఎందుకంటే రాముడి దగ్గర కూర్చుందామని హాయిగా ఉంది వాళ్ళకి బాగా బ్రహ్మాండంగా. ఒక వారం రోజులు అయింది. అందరు ఉన్నారు, ఆంజనేయ స్వామి కూడా అందరు ఉన్నారు. వారం రోజులు అయిన తర్వాత అగస్త్య మహర్షి ఒక పెద్ద బృందాన్ని వేసుకొని వచ్చాడు. ఇది ఋషుల బృందం వేసుకొని వచ్చి రాముడికి అభినందనలు చెప్పటానికి. ఏమిటి? రాముడు రాక్షస సంహారం చేసి మనకు ఎంతో మేలు చేశాడు. అంతేగా, దండకారణ్యంలో ఉన్న రాక్షస సంహారం చేసేటి ఇదంతా చేశాడు కదా. ఆయన రాజ్యాభిషిక్తుడైనాడు కదా. కాబట్టి ఆ రాముడికి అభినందనలు చెబుదామని వీళ్ళందరూ పెద్ద గుంపు వచ్చింది. ఇది ఒకరా ఇద్దరా, ఇక సభ నిండిపోయింది అనుకోండి. అది అయితే ఆ అగస్త్యుడు వచ్చిన తర్వాత రాముడు పక్కన సీత ఉన్నారు, అటుపక్క లక్ష్మణ స్వామి అందరూ ఉన్నారు. ఒక 2-3 అడుగుల దగ్గరలోనే ఆంజనేయ స్వామి కూర్చొని ఉన్నాడు. ఆయన పాదాల దగ్గర అటు దగ్గరలోనే కూర్చున్నాడు ఆంజనేయ స్వామి. ఎట్లా ఉన్నాడంటే ఆంజనేయ చూసే వాళ్ళందరూ ఏమి తెలియని వాళ్ళలాగా, నిర్దోషులాగా, పెద్ద బుద్ధిమంతుడిలాగా అలా కూర్చొని ఉన్నాడు. ఎట్లా అనమాట. సరే అయిన తర్వాత ఆ అగస్త్యుడు వచ్చాడు. సరే వచ్చింది అయ్యా, మీకందరికి శుభాలు అవి ఇవి అన్ని చెప్పేసేసాడు. చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి ఒక ప్రశ్న వేశాడు. ఎవరిని? అగస్త్య మహర్షిని ప్రశ్న వేశాడు. ఏమండి, ఇదిగో ఇక్కడ నా దగ్గరే కూర్చున్నాడు, చూసుకో, ఈయన కూర్చున్నాడే, ఈయన ఎవరో అని తెలుసానంటే హనుమ అండి. ఈయన సంగతి చూస్తుంటే నాకేదో అంత సందేహం, ఏదో పెద్ద విశేషం ఏదో ఉన్నట్టుంది. నాకు చూడంగా ఏమని అర్థమైందంటే, వాలి సుగ్రీవులు వాళ్ళిద్దరి యొక్క తగు ఇదంతా ఉన్నది, అదంతా అర్థమైంది. వాలి అంటే పడద సుగ్రీవుడికి, వీళ్ళిద్దరూ కొట్టుకోవటం ఇదంతా కథ అంతా మనకు తెలిసిందే. మరి సుగ్రీవుడి దగ్గర ఎవరున్నారు? హనుమంతుడు ఉన్నాడు. అటువంటిప్పుడు హనుమంతుడు ఉన్నప్పుడు సుగ్రీవుడి దగ్గర సుగ్రీవుడికి భయం ఎందుకు? అక్కర్లేదు. ఈ హనుమంతుడు ఏం చేయొచ్చు? ఆ వాలిని ఇక్కడ ఒక మాట వేశాడు. వాల్మీకి మహర్షి రాముడు అన్న మాట ఒక మాట వేశాడు. కలుపులు తీస్తుంటారు చేలల్లో, కలుపు మొక్క అట్ట వచ్చిందని ఇలా తీసి అట్లా గట్టు అవతల మీద వారేస్తారు. కలుపు మొక్క తీసి అవతల వారేస్తారు అంటే దాన్ని బహు నీచంగా చూడటం. అంటే ఆ కలుపు మొక్క ఉందంటే పక్కన అది మొక్క పైకి రాదు. అది దాన్నే ముందు పెట్టుకొని ఇదే దాన్ని పెంచాలని కాదు, తీసి అవతల పడేసి ఎండిపోతుంది, చస్తుంది. అది మనం చూస్తున్నటువంటిది. అట్లా అదే పదం ఉపయోగించాడు రాముడు. ఈ ఆంజనేయ స్వామి నాడు హనుమ ఆ వాలిని కలుపు మొక్క పీకినట్టు పీకి అవతల పడేస్తాడు కదా, అంతటి వాడు కదా, ఎందుకు చేయలేదు అన్నాడు. ఇది ప్రశ్నించింది. అంటే ఏమిటనమాట? హనుమంతుడు ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం అంతా కూడా చివరికి అంత కంప్లీట్ గా అర్థం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. ఇంతటి గొప్పవాడే సుగ్రీవుడి దగ్గర ఉండి వాలిని ఎందుకు ఎదిరించలేకపోయినాడు అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఇక చివరికి ఇక వరుసగా చెప్పుకుంటూ వచ్చారండి. ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చారనంటే ఇంద్రజిత్తు దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఇంద్రజిత్తు అనేటువంటి వాడు
చాలా గొప్పవాడు, మాయలవారి వాడు, రావణాసురుడికి కొడుకు. రావణాసురుడు అన్న నయమేమో కానీ వాడు పెద్ద మాయలవారి అనే విధంగా వాడి కథ చెప్పాడు. చెప్పిన తర్వాత రావణాసురుడు కథ చెప్తున్నాడు. రావణాసురుడు ఈ విధంగా తపస్సు చేశాడు ఆ శివుని గురించి. ఓహో, బ్రహ్మాండమైన ఆ లోకాలు ఈ లోకాలు అన్ని తిరుగుతున్నాడు అని చెప్పాడు. చెబుతున్నట్టు వరుసగా బాగానే ఉంది, రావణాసురుడు ఇంతటి వాడని చెబుతున్నావే, మరి ఆ కాలంలో రావణాసురుణ్ణి ఎదిరించిన వాడు ఉన్నాడా లేడా అని ప్రశ్నించాడు. ఈయన పెద్ద హీరో అప్పుడు కాలంలో అని అన్నాడు. అయ్యా, అదేంటంటే రావణాసురుడిని ఎదిరించినటువంటి వాడు ఉన్నాడండి. ఎవరంటే ఏం చేశాడంటే కార్తవీర్యార్జునుడు. వాడు ఏం చేశాడంటే ఈ రావణాసురుని తన్ని తీసుకెళ్లి జైల్లో పడేశాడు. జైల్లో పడేసిన తర్వాత ఈ రావణాసురుడు తాత వచ్చాడు. ఆ తాత వచ్చి ఇద్దరికి సఖ్యత కుదిర్చి పెట్టి కొట్టుకోవాకంటారా మీరిద్దరని చెప్పాడు. దాంతో సర్దుమణిగింది. అప్పుడు కార్తవీర్యార్జునుడిని ఆ సందర్భం తర్వాత పరశురాముడు చంపేశాడు. పరశురాముడు చంపేశాడు, అంతే కదా మరి కర్ణకర్తలు. ఆ పరశురాముడిని యొక్క పరాక్రమం అంతా కొట్టిపారేసింది ఎవరు? రామచంద్రమూర్తి తాను. సరే, అంతవరకు అర్థం. సరే, అయిపోయిందండి. ఆ కార్తవీర్యార్జునుడు గొప్పవాడని తేలిపోయింది. కార్తవీర్యార్జునుడు చాలా గొప్పవాడని. మరి ఆ కార్తవీర్యార్జును చంపింది ఎవరు? పరశురాముడు చంపేసేశాడు. కాబట్టి పరశురాముడు గొప్ప అని సంగతి తెలిసిపోయింది. అట్లా ఆ పరశురాముడి యొక్క గర్వభంగం చేసింది తాను. అదే కూడా తెలిసింది. ఒకరికంటే ఒకరు గొప్ప అనేటువంటి విషయం అక్కడ దాకా వస్తూనే ఉన్నది. అసలు అడిగిన ప్రశ్న ఏందయ్యా, నేను అడిగింది వాలి కదా, నువ్వేంది ఇడిపోయినావు అని అన్నారు. అని అంటే అప్పుడు ఇక వాలి సంగతి. ఆ వాలి సంగతి ఏంటంటే ఈ కథ అంతా చెప్పుకుంటూ వచ్చి వాలి ఏం చేశాడంటే, ఇక్కడ ఒక గొప్ప విశేషం ఉంది. వాలి దుందుభి అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. వాడికి తేట ఏమిటి? తేట ఏంటంటే, నాతో ఎవడైనా యుద్ధం చేయండి, యుద్ధం చేస్తే నా తేట తీరుతుంది అని. అదే అప్పుడు వాడు ఏం చేశాడంటే హిమాలయ పర్వతాల హిమవంతుడి దగ్గర పోయి నాతో యుద్ధం చేయన్నాడు. అబ్బాయి, నీతో యుద్ధం చేయటం, నీ కండూతి తీర్చాలంటే ఒకడు ఉన్నాడండి, వాలినేవాడును, వాడి దగ్గర వాడి దగ్గర పోతే నీ సంగతి తీరుస్తాడు అన్నాడు. సరే, ఈ రాక్షసుడు వాడి ఎక్కడికి పోయినాడు. ఈ రాక్షసుడు వాడి దగ్గర పోయిన తర్వాత ఈ రాక్షసుడు దుందుభి వచ్చి వాలితోటి రా అన్నారు. ఇద్దరు కొట్టుకోవటం మొదలు పెట్టారు. ఈ కొట్టుకోవటంలో ఏం జరిగింది అంటే, వీళ్ళిద్దరూ దుందుభి అనేటువంటి రాక్షసుడు, ఈ వాలి ఇద్దరు కొట్టుకుంటూ పోయి ఆ కొండ గుహలో దూరారు. ఈ సుగ్రీవుడు పక్కనే ఉంటున్నాడు, ఈ వాలి పక్కనే. లోపల దూరారు. ఈ సుగ్రీవుడు బయట ఉన్నాడు, గుహ పక్కన ఉన్నాడు, బయట ఉన్నాడు. 20 రోజులు యుద్ధం కొట్టుకుంటున్నారు లోపల. ఈ గుహలో నుంచి నెత్తురు వస్తున్నది. ఎంతసేపటికి ఆ వాలి రావటం లేదు. ఏమని అనుమానించాడు? వాలి తెచ్చాడు, నాన్న తెచ్చాడు, ఇక ఆ తర్వాత వాడు బతికాడు, దుందుభి అనేవాడు, వాడు వచ్చి నన్ను తంటాడు. కాబట్టి వాడు రాకుండా ఉండటానికి పెద్ద బండ ఒకటి అడ్డం పెట్టాడు ఈ సుగ్రీవుడు. వీడి ఉద్దేశం ఏంటి? రాక్షసుడు రాకుండా ఉండటానికి పెద్ద బండ అడ్డం పెట్టేశాడు. సరే, ఇంటికి వెళ్ళాడు, రాజ్యానికి కిష్కిందకి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళతోటి చెప్పేశాడు, వాడు ఈ విధంగా వస్తారని బండ అడ్డం పెట్టాను అన్నాడు. మరి రాజు లేడు కదా, ఎట్లయ్యా? వాళ్ళందరూ ఏం చెప్పారని అంటే, నువ్వు రాజుగా అన్నారు. మంత్రులు ఉంటారు, నువ్వు రాజుగా. మరి వాడు రాలేదు, మరి రాజు లేకపోతే ఎట్లా? కిష్కిందకి రాజు ఉండాలి కదా. సరే, రాజు అయినాడు, సుగ్రీవుడు రాజు అయినాడు. రాజు అయిపోయినటువంటి కొద్ది రోజులకి ఆ లోపల ఉన్న దుందుభి అనే రాక్షసుని చంపేశాడు. ఆ చంపేసేసి ఆ డోర్ ఉంది కదా, రాయి, అది అడ్డం తీసుకొని బయటకు వచ్చి ఆ దుందుభి అనేటువంటి ఆ రాక్షసుడి యొక్క శరీరాన్ని విసురు ఉచ్చుకొని పారేశాడు అవతల. అది పోయి మతంగ ఆశ్రమంలో పడ్డది.
మతంగ ఆశ్రమంలో పెడితే మతంగ మహాముని శాపం పెట్టాడు. ఎవడు విసిరేశాడో ఇక్కడ వీడి రాక్షసులు వాడి తల పగులుతుంది ఇక్కడికి వస్తే అని పెట్టాడు. అట్లా ఆ తర్వాత జరిగిన విషయం అదంతా కూడా తర్వాత వస్తుంటుంది. ఇది ఎట్లా అనమాట, ఇట్లా ఈ విధంగా జరిగింది అనమాట. ఇట్లా ఇట్లా ఉంటుంటే ఆ తర్వాత ఏం జరిగింది, ఆ వాలి ఏం చేశాడు, ఈ సుగ్రీవుడు రాజయ్య కూర్చున్నాడుగా, వచ్చి ఒక తనుదని లాగి వదలబడి చేయరా, నేను లోపల ఉంటే నువ్వు ఈ విధంగా చేస్తావా అని చెప్పి వాడు లాగేశాడు సుగ్రీవుణ్ణి. లాగేసి అందరితోటి ఊరుకుంటే సరి. ఏం చేశాడు అనమాట, వాలి చేసిన పని సుగ్రీవుడు భార్య అయినటువంటి రొమని తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకోవాలి అని అంటే ఆ కోతి సామ్రాజ్యంలో కోతుల యొక్క దీనిలో అన్న తెస్తే తమ్ముడు తీసుకోవాలి, తమ్ముడు తెస్తే అన్న తీసుకోవాలి, అదిట వాళ్ళ ధర్మం. అందుకని ఏం చేశాడంటే వీడిని బయటికి నెట్టాడు. వీడిని బయటికి నెట్టి ఏం చేశాడు, ఊరుకోలే, వీరు ఇవ్వాలి. ఊరుకోకుండా సుగ్రీవుడు వెంట పడ్డాడు సుగ్రీవుని చంపటానికి. సుగ్రీవుడు శత్రువునిగా భావించే సుగ్రీవుని చంపేస్తే సరిపోతుంది, ఆ రొమని నేను తీసుకోవచ్చు సరిపోతుంది అని. సరే వెంటబడ్డాడు. ఆ వెంటబడితే మొత్తం భూమండలం అంతా మనకు తర్వాత ఈ కిష్కింధాకాండలో వస్తుందన్నమాట. అది అందరూ ఒకసారి కానీ అర్థం చేసుకుంటే జాగ్రఫీ, ఆ జాగ్రఫీ మొత్తం ఇప్పుడున్నటువంటి అమెరికా ఖండాలు ఏంటి, అన్ని ఖండాలు కూడా వస్తాయి. ఏదో అమెరికాలో ఒక ప్రదేశం ఉందిట, అదేంటంటే భూమి యొక్క చివరి ప్రదేశం అని అంటుంటారు. అట్లా ఆ విధంగా మొత్తం వాలేమో వెంటబడుతున్నాడు, సుగ్రీవుడేమో పరిగెత్తుతున్నాడు. సుగ్రీవుడు పరిగెత్తుకుంటూ పోయి చివరికి ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు అయ్యానంటే ఋషముఖ పర్వతం మీద వచ్చి కూర్చున్నాడు. అరే రే పొరపాటు పడ్డా, ఇంత దూరం పరిగెత్తాంరా మనం, ఇక్కడ కూర్చుంటే మొట్టమొదటి అసలు తిరగాల్సిన పని లేదు, కాళ్ళు ఎరిగిపెట్టి తిరిగామే అని అనుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ రాడు అని వాలి. ఇట్లా అయిపోయింది అనమాట. ఇట్లా అయిపోయింది. ఆ సుగ్రీవుడు ఇక్కడ కూర్చున్నాడు. అయితే ఇంతకీ ఇంత గొప్పవాడైనటువంటి ఆంజనేయ స్వామి ఉండంగా అనేటువంటి ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకి సమాధానం ఏమిటంటే అసలు విషయం కథ బయట పెట్టాడు. ఏమిటంటే హనుమ బాల్యంలో ఆయన మునీశ్వరుల యొక్క తపస్సు చేసుకుంటుంటే, యజ్ఞయాగాదులు చేసుకుంటుంటే వాళ్ళు పాడు చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి, తపస్సు చేస్తుంటే ఏవో అక్కడ చెంబులో ఏవో కలశాలు ఉంటే తీసి అవతల పారేయటం, తర్వాత వాళ్ళని పట్టుకొని అటు ఇటు తిప్పటం, ఏదో కొంచెం ఆటలు ఆడటం, చిలిపి చార్చలు అన్నీ చేస్తున్నాడు. ఎవరు, ఆంజనేయ స్వామి, హనుమ. అప్పుడు వాళ్ళు అందరూ ఏం చేశారంటే ఋషులందరూ వీడు ఎవడు ఏమిటో అనే సంగతి ఆలోచన చేసి దివ్య దృష్టితోటి చూసి, ఓహో రామకార్యం కోసం వచ్చావా నువ్వు ఇప్పటి నుంచి ఈ చిలిపి చేష్టలు ఈ విధంగా చేస్తుంటే దేనిలో పోతావు, నిజంగా కోతిలోకి వెళ్ళిపోతావు, కోతి బుద్ధి. అందుకని ఆ కోతి బుద్ధిని పోగొట్టడం కోసమే ఆ ఋషులందరూ కలిసి ఒక శాపం పెట్టారు. ఏమిటంటే శాపము, రామచంద్రమూర్తి వచ్చి నిన్ను చూసేదాకా నీ యొక్క బలము నీది తెలియకుండా ఉండుగాక, అది శాపం పెట్టేశాడు. ఇక నీవు చదువుకోవటానికి పో. ఇక అక్కడి నుంచి ఏం చేశాడనమాట, ఈ చెలిపి చేష్టలు లేవు, ఏం లేవు, అన్ని శుభ్రంగా చదువుకోవడం. సూర్యుడి దగ్గర పోయినాడు, మొత్తం చదువుకున్నాడు. రామచంద్రమూర్తి వచ్చిన తర్వాత, ఆయనను చూసిన తర్వాత ఇక అప్పటి నుంచి క్రమక్రమంగా ఈయన యొక్క విశేషమైనటువంటి వస్తుంది. కాబట్టి హే రామచంద్ర, నీ యొక్క భక్తుడు ఈయన, నీ నామస్మరణతోటే ఇంత గొప్పవాడు అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు. నిజంగా గనక అప్పుడే గనక ఇంతటి శక్తి గనక ఉంటే, ఇప్పుడున్నంత శక్తి నీవు రాకముందు గనక ఉంటే నీ యొక్క అవతారం అవసరం లేదు, నీ అవతారమే అవసరం లేదు. అదే సుందరకాండలో సీతాదేవి కూడా అంటుంది, ఏముంటుందో తెలిసిన, ఒకవేళ రామచంద్రమూర్తి రాలేకపోయినా నీ ఒక్కడి ఉన్నావు చాలు, పూర్తి చేసేస్తావు. అది అక్కడ విశేషం.
కాబట్టి ఆ యుద్ధకాండ చదువుతుంటుంటే మీకు ఒక సందేహం వస్తుంటుంది. ఇంత గొప్పవాడైనటువంటి వాడు అసలు ఈయన ఒక్కడు పూర్తి చేయొచ్చు కదా యుద్ధం అని అనిపిస్తుంది. అలా చేసాడనుకో రామచంద్రమూర్తి యొక్క ప్రయోజనం ఏమి ఉండదు అక్కడ. అందుకని చాలా వరకు తన యొక్క పవర్ డిగ్రీని తగ్గించుకున్నాడు ఆయన. చాలా సందర్భాలు తగ్గించుకున్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో రాముడు చేయలేనంతటి పని చేశాడు. ఒకటి రెండు సందర్భాల్లో రాముడి వల్ల కూడా కాదు, మనం చదువుతుంటుంటే అక్కడ ఆంజనేయ స్వామి అందుకనే అన్నది అనమాట, రామచంద్రమూర్తి అన్నది అందుకనే, ఇంతటి గొప్పవాడై ఉండి ఈయన ఒక్కడు ఉంటే ఇంత ఏమిటి, వాలి ఏమిటి, వీడేమిటి, ఇదందరూ ఏమిటి, కార్తవీర్యార్జునుడు ఏమిటి, వీళ్ళు ఎవరు కూడా బతకరే ఈయన దగ్గరికి, అసలు ఈయన చూసి పరిగెత్తుతారే, అంత ఇది ఏమిటంటే ఇది అసలు విషయము అని అని ఆ విధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క గొప్పతనం చూడండి. గొప్ప విశేషం ఏంటంటే మనకి రామాయణంలో సుగ్రీవుడు ఉన్నాడు. సుగ్రీవుడు అనేవాడు రాజు, వానర రాజు. ఆయన సుగ్రీవుడి గుళ్ళు ఉన్నాయా? గుడి ఏమన్నా ఉందా సుగ్రీవుడికి? వానర రాజు, కోతులు రాజు సరలేడు. సుగ్రీవుడితో సమానమైనటువంటి వాళ్ళు 5-6 ఉన్నారు వానర వీరులు. వాళ్ళకి ఏమన్నా ఉన్నాయా గుళ్ళు ఓబరాలు? వాళ్ళకి లేవు, ఎవరికి లేవు. అనగా ఏమిటనమాట, అంతటి గొప్పమైనటువంటి శక్తివంతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, మరియు సాక్షాత్తుగా ఆ రుద్రావతారం అయినటువంటి వాడు ఆయన ఒక్కడే. ఇక్కడ ఒక విశేషం మీకు చెప్తే తర్వాత దీనిలోకి వస్తా. ఏమిటనంటే దీనిలో ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామి గుడిలో పాపం ఆయన ఆచార్యుల గారు ఈ వచ్చినటువంటి వాళ్ళ చేత ఉంటుంది కదా, పూజలు ఇవన్నీ కూర్చోబెడుతుంటారు, చేస్తుంటారు కదా పూజలు వచ్చినప్పుడు అని అంటుంటాడు. అనండి, వాయునందనాయ 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 వాయునందన అయిపోయింది. 10 సార్లు 15 సార్లు అయిపోయినాయి. శటకోపం అయిపోయింది, పళ్ళని నిండింది, ఇంకా అయిపోయింది. మళ్ళీ వాయునందనాయ, మళ్ళీ మరణాడు. ఇంక ఇదే సరేరా ఒకరోజు అన్న, ఏమిటి వాయునందనాయ అని అంటే ఆయన ఏముందండి హనుమంతుడు అసలు వేరయ్యా వాయునందనాయ అంటే, వాయునందనాయ అంటే అర్థం వాయువు యొక్క కుమారుడు అని అర్థం. అంటే వాయువు నుంచి వచ్చాడు అని. ఎవరు వాయువు నుంచి వచ్చింది? అగ్ని. వాయోరగ్ని అగ్నేరాపహ. ఇది వాల్మీకి రామాయణంలో ఉన్న ధ్వని అర్థం. ఇది వాల్మీకి రామాయణం ధ్వని కావ్యం. అది డైరెక్ట్ గా సామాన్య అర్థం కాదు, ధ్వనిగర్భితమైన అర్థం ఉంటుంది. ఆయన అగ్ని స్వరూపుడు. ఈ అగ్ని స్వరూపుడు అనటానికి సుందరకాండలో ఒక చోట ఒక శ్లోకం దగ్గర తన యొక్క అగ్నితత్వాన్ని, రూపాన్ని చూపిస్తాడు ఆంజనేయ స్వామి. దీనికి ఇది కరెక్ట్ అవునా కాదా అంటానికి సుందరకాండలో ఉంది. సుందరకాండ పండితులు ఎవరైనా ఉంటే చెప్పచ్చు. చాలా మంది సుందరకాండ మేము 1-4 సార్లు చదివామండి అని అంటుంటారు. ఇక్కడ ఎవరు లేరు సామాన్యంగా. మీరెవరు సుందరకాండ పండితులు ఎవరు లేరు. ఉన్నారా? ఏమన్నా విషాచంద్రిక నువ్వు బాగా చదివినట్టున్నావు చూస్తుంటే. అదే సుందరకాండ పండితులు. ఎందుకంటే వాస్తవానికి ఈ సుందరకాండని ఇప్పుడు ఈ లలిత మాదిరిగానే మాకు బాగా తెలుసు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవడైతే తెలుసు ఉంటాడో వాడికి తెలియదు. మా గురువు గారు చెప్పారు ఒక సందర్భంలో, ఎందుకు భగవద్గీత చూశారు, బాగా అర్థమైందండి, బాగా అర్థమైందని ఎవడో వచ్చాడు. ఓరే నీకు అర్థం కాని వాడు నువ్వేరా నెంబర్ 1 అన్నట్టు. అర్థం కాని వాళ్ళు ఎవరున్నారా అంటే నీవేరా అన్నట్టు. అట్లనే అలా ఉంటుంది. వాస్తవానికి సుందరకాండ 90% ఎవడికి అర్థం కాదు. అది మళ్ళీ గురువు దగ్గర కూర్చొని దానికి కలపాల్సినటువంటి ఉన్నాయి, విశేషమైన ధ్వని విశేషాలు ఉన్నాయి. ఉపనిషత్తులు వేదం కలపాలి, ఇవన్నీ కలిపితే కానీ సుందరకాండ అర్థం కాదు. అందుకనే సుందరకాండ మంత్రకాండ అన్నారు. మంత్రాలు దేనిలో ఉంటాయంటే వేదంలో ఉంటాయి. వేదంలో ఉన్న వాటిని ఏమంటారు? మంత్రాలు అంటారు. అందుకనే సుందరకాండ మంత్రకాండ అన్నారు. దాన్ని ఎలా ఉపాసించాలనో ఆ పట్టుకొని జాగ్రత్తగా ఉపాసిస్తే వాళ్ళకి ఆ ఫలితాలు వస్తాయి. అలా లేకుండా ఇక ఇంకా ఎంతసేపటికి మనం రైలు వస్తున్నది ఏమంటే అసలు పొగ వస్తున్నది అని అంటలేదు. అమ్మయ్య పొగ వస్తున్నది కదా
కొంత మనం ఫలించినట్టు. కొంత దూరం వచ్చిందా వచ్చింది, ఇంకా 5 నిమిషాల్లో వస్తాం, అమ్మాయి ఎక్కచ్చు, ఇట్లా చూస్తున్నట్టుగానే ఇప్పుడు మొదలు పెడతాడు ఒక రోజున. ఒక 2 రోజులు చదవగానే ఏమన్నా ఫలితం, ఉద్యోగం కాస్త అప్లికేషన్ వచ్చిందా రాలేదా, దగ్గరికి అనమాట, దగ్గరికి అయిపోయింది, 4 రోజులు చదివేశాడు. ఆ అప్లికేషన్, ఆ ఉద్యోగానికి సంబంధించిన ఆర్డర్ వచ్చిందా రాలేదా, పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూస్తుంటాడు. అంటే దీన్ని చదవటం, దానికోసం ఎదురు చూడటం. ఇది ఈ బాబతులు చాలా మంది ఉన్నారు. కొంతమంది వచ్చి అడిగారు, ఏమండి సుందరకాండ చదివానండి, ఉద్యోగం వచ్చేసిందండి అన్నారు. మంచిదే, సరే బాగానే, సరే ఉద్యోగం వచ్చింది బాగానే ఉంది, మళ్ళీ సుందరకాండ చదువుతున్నావా లేదా, తీరటం లేదండి, ఎక్కడండి. ఇది కాబట్టి నీ ఉద్యోగం ఊడుతుందాయా మళ్ళీ అని అంటే, ఊడుతుందా అంటే చదువుతానండి. ఇట్లా ఉన్నారనమాట. అది అటువంటి బ్యాచులు నా దగ్గరకు వచ్చిన ఉన్నారు వాళ్ళకి, ఎందుకంటే ఇటువంటి లోకంలో జరుగుతున్నటువంటి విశేషం. అందువలన ఇక్కడ వాస్తవానికి సుందరకాండ అని అంటే సాక్షాత్తు అద్వైత పరబ్రహ్మ స్వరూపం. అది సుందరకాండను ఉపాసించడం అంటే. సుందర అనేటువంటి వాళ్ళు ఎవరంటే పరమాత్మ రాముడు సుందరుడు, సుందరి సీత, ఆయన భక్తుడు ఉన్నట్టుంటాడు, ఆయన సుందరుడు హనుమ, కావ్యము సుందరము. ఎన్ని విశేషాలు ఉన్నాయో అది చెప్పుకుంటూ కూర్చుంటే అసలు ఒక నెల కాదు కదా, సంవత్సరం చెప్పుకున్నా సుందరకాండ తీరదు, కొంత విశేషం. సరే, ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి గురించి చెబుతున్నాం కదా, కాబట్టి ఇట్లా ఇంతటి గొప్పవాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు చెప్పాడు అనమాట. ఇట్లా ఈ విధంగా నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు తెలుసుకొని రావయ్యా అని సుగ్రీవుడు చెప్పాడు. చెబితే సరే ఈయన వీళ్ళ దగ్గరికి వచ్చాడు, రామలక్ష్మణుల దగ్గరికి. ఇక్కడ ఉన్నది అసలు ఉన్నది అంతా విశేషమైనటువంటి 13 శ్లోకాలు విశేషంగా ఉన్నాయి ఇక్కడ. వచ్చాడు ఎట్లా అంటే సన్యాసి వేషంలో వచ్చాడు. సన్యాసి వేషం అంటే సన్యాసి ఎలా ఉంటాడు, కాషాయ వస్త్రాలు ధరించుంటాడు. ఒకటి. కోతి రూపంలో వచ్చాడా, కాదు. ఎలా ఉన్నాడు సన్యాసి, మనం చూస్తుంటాం కదా, చక్కగా స్వరత్ రూపంతో, బంగారు వర్ణంతో ఆ సన్యాసులు ఆ కాషాయ వస్త్రాలతోటి ఉంటారు. చూస్తుంటే వాళ్ళని నమస్కారం చేయాలనే బుద్ధి గుర్తుంటుంది, అంత ఇదిగా ఉంటారా వాళ్ళు. కాబట్టి మొట్టమొదటిగా ఆంజనేయ స్వామి రూపాన్ని మనం రామాయణంలో ఇక్కడ చూస్తున్నాం. ఆయన మార్చేసేసాడు రూపం. ఏమిటి, సన్యాసి రూపం తీసుకొని వచ్చేసాడు. సన్యాసి అనేటప్పటికి బ్రహ్మజ్ఞానము అని అర్థం అనమాట. ఈ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు సన్యాసి. వచ్చి ఇక్కడ దగ్గరికి వచ్చేసేసి మొట్టమొదట మారుతాత్మజైన హనుమ వినయముతో, ఇది విశేషం. ఆయన ప్రారంభం చూసుకోండి ఎలా చేసాం, వినయముతో రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి నమస్కరించి, వినయము నమస్కరించి 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. వినయము నమస్కరించి మృదువైన మనోజ్ఞమైన వాక్కులతో ఈ విధంగా పలకరించాడు. వారికి తగిన విధంగా వాళ్ళని ప్రశంసించాడు. సత్య పరాక్రములైన రామలక్ష్మణులు యథావిధిగా పూజించి, అనగా కాళ్ళకు నమస్కారం చేసి, ఆ కాళ్లకు పాద్యం కూడా తీసుకొని వచ్చాడు. ఆ నీళ్లు పోసి కాళ్ళు కడిగి ఇంకా ఆయన నమస్కరించి ఈ విధంగా ప్రారంభించాడు. ఇప్పుడు 13 శ్లోకాలు రాస్తున్నాయి. ఈ శ్లోకాలలో విశేషం ఏమిటంటే ద్వివచనం వేసి ప్రయోగించాడు. ద్వివచనము అనగా ఇద్దరు అని చెబుతున్నాడు. ఈ ఇద్దరు ఎట్లా ఉన్నారంటే ఒకళ్ళే. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలి, ఇక్కడ ద్వివచనం ఎందుకు వేసాడంటే ఇద్దరు ఒకళ్ళే. ఇప్పుడు కమల పిల్లలు ఉంటారండి, మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఒకసారి నాకు 1971లో 71-72 ఒక చోట ఒక హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు క్లాసులో ఒకడు పాఠం చేస్తుంటే లేచి సార్ పాస్ అండి అన్నాడు. అనేటప్పుడు ఏదైతుంటున్నా పోయినాడు. పోయిన తర్వాత ఇంకొక 2 నిమిషాలకి ఇంకొకళ్ళు లేచాడు, సార్ పాస్ అండి. అరే ఇప్పుడే కదా నువ్వు పాస్ పోయింది, నువ్వు ఎప్పుడు వచ్చావు, నేను ఇక్కడ ఉండగా నువ్వు ఎప్పుడు వచ్చావు, నువ్వు ఇప్పుడే కదా నువ్వు అడిగిపోయింది అనేటప్పుడు పిల్లలు అన్నారు, సార్ వీళ్ళిద్దరు వేసే వేషాలు ఇదేనండి, కొత్తగా మాస్టర్ గారు రాగానే ఇదే వాళ్ళ యొక్క రూపం చెప్పుకోవడానికి వాళ్ళ అమ్మ ఏం చేసేది అంటే చొక్కాలు మార్చేదిట. వాడికి ఒక రంగు చొక్కా, వీడికి ఒక రంగు చొక్కా వేసేది.
వీడేం చేశాడు, ఇద్దరు ఆ రోజున ఒకటే చొక్కా వేసుకొని వచ్చారు. ఒకటే చొక్కా వేసుకొని వచ్చారు. చేసిన తర్వాత ఇద్దరిని నిలబెట్టా. వామ్మో, చాలా కష్టమే రండి, భవిష్యత్తులో చాలా కష్టమే. మీ యొక్క ఎక్స్లు వస్తారు చూశారు, ఎక్స్లు, ఆ ఎక్స్లు వచ్చినప్పుడు ఉంటుంది అసలు పని. అంటే అర్థమై ఉంటుందిగా మీకు. అది అంటే ఏమాత్రం అసలు గుర్తుపట్టలేకపోతుంది. ఇప్పటికీ గుర్తు, వాళ్ళ రూపాలు, ఆ పిల్లల రూపాలు ఇప్పటికీ నాకు గుర్తు. కానీ కొంతమంది కమల పిల్లలు భిన్న భిన్నంగా ఉంటారు. అంటే ఒకే రూపంతో ఉంటారు కొంతమంది అట్లా. కానీ అక్కడక్కడ అట్లనే ఇక్కడ ఒకే రూపము వీళ్ళది. అదే రామాయణంలో చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు ఒకే రూపం అంటే, జీవాత్మ పరమాత్మ ఏకహ అంటే ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, అదే అద్వైతం. ఇక్కడ అద్వైతం ఉంది అని చెప్పేది. అందువల్లనే ఆ ద్వివచనం వేసి ప్రయోగిస్తున్నాడు. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎదురుగ్గా ఉన్నటువంటి ఈయన కనబడుతున్న వాళ్ళు ఇద్దరు ఒకటే హైటు, ఏ మాత్రం తేడా లేదు. కళ్ళు, చెవులు, ముక్కు, మొత్తం నోరు అన్ని చూస్తుంటే ఏ మాత్రం మార్పు లేదు అని అర్థం. ద్వివచనం వేస్తున్నాడు అంటే అది. ఆ చూసి ఆయన మొట్టమొదట చూసారా, అందుకని మొట్టమొదట పరబ్రహ్మాన్ని దర్శించినటువంటి భక్తుడు అనమాట. ఆ భక్తుడు చెబుతున్నాడు, రాజర్షి దేవ ప్రతిమౌ ద్వివచనం. రాజర్షి వలె ఉన్న ప్రతిమలు మీరిద్దరు. రాజర్షులు పైకేమో ఋషులు. ఋషులు అంటే అదే ఆర్చర్లు కట్టుకున్నారు, ఋషి ఎట్టయితే ఉంటారో అట్టున్నారు మీరు. దేవ ఋషులు మీరు. మీరు అటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏమంటామంటే రాజర్షులు అంటాం. కాబట్టి దేవ ప్రతిమవు, మళ్ళీ ఇంకో మాట, దేవ ప్రతిమవు దేవతలతో సమానమైన రూపము. తాపసవు, మళ్ళీ మళ్ళీ తాపస వృత్తిలో ఉన్నారు మీరిద్దరు. సంసిత వ్రతవు, మీరిద్దరు తపో నియమములలో ఉన్నటువంటి వాళ్ళు అని వేసి ఇక ప్రశ్న వేస్తున్నాడు. ఏమైనా ప్రశ్న వేస్తున్నాడు, కథం ఇమం దేశం ప్రాప్తవు భవంతౌ మీరిద్దరు, భవంతౌ మీరిద్దరు, కథం ఎందుకు, ఇమం దేశం ఈ దేశమునకు, ఈ కిష్కింధా దేశానికి, కథం ఎందుకు వచ్చారు అని ప్రశ్నించారు. చూస్తుంటేనేమో ఎలా ఉన్నారు అని అంటే, తాపసులు, రాజర్షులు ఇలా ఉన్నారు. ఎందుకు వచ్చారండి మీరు అన్నాడు. మీరిద్దరు, ఇంకా మీరిద్దరు వరవర్ణి నవ్వు, ఇంకా చాలా అందంగా బంగారు వర్ణంతో ఉన్నటువంటి వాళ్ళు, శ్రేష్టమైన వర్ణంతో ఉన్నటువంటి వాళ్ళు అని ఆ విధంగా అంటూ, మిమ్మల్ని చూసి ఈ అరణ్యములోని మృగాలు మరియు వనములో సంచరించు ఇతర ప్రాణులు భయపడుచున్నవి. వీళ్ళ చేతిలో ఏమున్నాయి అనంటే ధనుర్బాణాలు ఉన్నాయి, అంత పొడుగు కత్తి ఉంది, ఆ కత్తి కూడా వేలాడుతూ ఉన్నది. ఆ కట్టికి తగిలించుకుంటారు కదా, దానికి ఒక కవచం ఉంటుంది. ఈ విధంగా వాళ్ళ చేతిలో ధనుసు బాణాలు ఉన్నాయి. ఇవన్నీ చూసేటప్పటికి ఆ జింకలు అవన్నీ పరిగెత్తుతున్నాయి. అటు ఆ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు కూడా ఉన్నారు, అడవికి వచ్చే ప్రజలు. వాళ్ళు చూసి వాళ్ళు భయపడుతున్నారు. ఏమిట్రా బాబు, విల్లు బాణాలు ఉన్నాయి, వీళ్ళు చూస్తేనే ఆకారం ఇట్టుంది, విల్లు బాణ, ఎక్కడ భయం వస్తున్నది, ఈ విల్లు బాణాలు ఉన్నాయి. అవి లేకుండా చేతిలో ఏ కమండలమో దండమో ఉంది అనుకో, ఎవడు పట్టించుకుంటాడు? ఎవరు ఋషులు వస్తుంటారు పోతుంటారు. ఆ కమండలం దండం ఉన్నది అనుకోండి, అసలు సుగ్రీవుడు భయపడేవాడు? అసలు సుగ్రీవుడు అసలు భయం ఎందుకు పడతాడు? అదిగో ఆ కోదండం చూస్తుంటే అబ్బోహో నాయనో, చాలా భయంకరంగా, దూరానికి అంత భయంకరంగా ఉంది వాడికి. కాబట్టి నన్ను చంపడానికి వచ్చారు అని అనుకున్నాడు దాన్ని చూడంగానే, అట్లా కోదండాన్ని. అందుకని ఆయన భయపడి ఆంజనేయ స్వామిని పంపించి, అప్పుడు ఆంజనేయ స్వామి అంటున్నాడు, మీరిద్దరు త్రాస ఎంతో మృగగణావు, ఈ మృగగణములు, ఈ జింకలు ఇవన్నీ భయపడుతున్నాయి. ఇంకా వనచారిణ అంటే ఈ వనంలో తిరిగేటువంటి వాళ్ళు కూడా భయపడుతూ ఉన్నారయ్యా. ఎవరు మీరు, కథం దేశం ప్రాప్తం, ఏ దేశం నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు మీరు అని ప్రశ్న వేశాడు మొట్టమొదట. చేసి ఇక అంటున్నాడు, ఇక్కడ విశేషం చెబుతున్నాడు.
మీ ఇద్దరి వలన పంపాతీర రుహాన్ వృక్షాన్ వీక్షమాణౌ సమంతతః ఇమాం నదీ శుభజలం శోభయంతౌ తరస్వినౌ ధైర్యవంతౌ ధైర్యవంతౌ సువర్ణాభౌ కౌ కౌ ఈ కౌ అనేటువంటి కిం శబ్దం యొక్క కౌ మీరెవరు యువాం చీరవాససౌ నిశ్వసంతౌ నరభుజౌ పీడయంత ఇమో ప్రజా ఈ పంపా తీరమునకు వచ్చారయ్యా. ఇక్కడ మహావృక్షాలన్నీ ఉన్నాయి, నలుదిక్కులా చూస్తూ ఉన్నారు మీరు. మంగళకరమైనటువంటి ఈ జలములు ఉన్నాయి, ఈ పంపా సరస్సును ప్రకాశింపజేయుచున్నారు. ఇది పదం. మీ యొక్క విశేషము వలన ఈ పంపా సరస్సు ప్రకాశిస్తున్నది అంటున్నారు. విశేషం ఈ ధ్వనిగర్భితమైన పదం అనగా పరబ్రహ్మం రాగానే ఈ ప్రకృతిలో ఉన్నటువంటిది కూడా ప్రకాశమానం అవుతున్నది అని అర్థం. అది పంపా సరస్సు ప్రకాశిస్తున్నదిట, అది ఇక్కడ విశేషమైంది. అంటే మీరు బలవంతులు మరియు ధైర్యవంతులు, మంచి శరీర కాంతి కలిగినటువంటి వారు, నారచీరలు ధరించి ఉన్నారు, శ్రేష్టములైన భుజములు గలవారు. శ్రేష్టములైన భుజములు అంటే శక్తివంతమైనటువంటి భుజాలు. అటువంటి మిమ్మలను ఇక్కడి ప్రజలు ప్రాణులు చూసి భయపడుతున్నారు. ఇంతకు మీరు ఎవరండి? కౌ భవాన్ కౌ, మీరిద్దరు ఎవరు అని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. భవంతౌ వరవర్ణినవు కౌ, మీరిద్దరు వరవర్ణినవు, బంగారులాగా వర్ణం, మంచి వర్ణంతోటి కాంతి వెలుగుతుంటే, వాస్తవాన్ని ఇక్కడ రాముడు కూడా వేయలేదు. వరవర్ణినవు అని అంటే శ్రేష్టమైన కాంతి అని అర్థం. అయితే మనం ఏంటంటే లక్ష్మణస్వామి అనేటువంటి ఆయన బంగారు వర్ణంతో ఉంటాడు, కానీ సహజంగా వరవర్ణినవు అనే మాట వేశాడు. వీరిద్దరూ కాంతివంతంగా ఉన్నారయ్యా. చూస్తుంటే ఏమిటి అసలు? ఇంకా చెబుతున్నాడు, సింహ విప్రేక్షితౌ వీరౌ మహాబల పరాక్రమౌ అని అంటున్నాడు. సింహ విప్రేక్షితౌ, మీరు సింహము చూపుల వంటి చూపులు గలవారు. ఏమిటి ఇక్కడ అర్థం? సింహము చూపుల వంటి చూపులు గలవారు అనే మాటకు అర్థం. నేను సింహం చూస్తుంటల్లా, చూస్తూనే ఉంటుంటుంది కదా, మిగిలిన జంతువులు చూడటల్లా అవి చూస్తూనే ఉన్నాయి కదా. ఇక్కడ విశేషం ఏమిటంటే, సింహం ఏం చేస్తుందనంటే పైన కొండ మీద పై కూర్చుంటుంది. ఈ కొండ కింద చెట్లు అడవులు ఎన్ని ఉంటాయి, అడవులు తిరుగుతుండే ఏనుగులు చిన్న చిన్న ఉంటాయి కదా, రకరకాల జంతువులన్నీ. ఇది కొండ పైన కూర్చొని పడుకొని అట్లా కూర్చొని అనమాట, అది చూస్తూ ఉంటుంది అటు ఇటు తలకాయ తిప్పుతూ. ఎక్కడ ఏనుగుంది, ఎక్కడ ఎవడున్నాడు, ఏమి అన్ని చూస్తుంటుంది. అనగా సమస్తాన్ని చూస్తుంటుంది. ఎక్కడ ఉండి చూస్తుందో చూసుకోండి. ఏమి మిగిలిన కూడా పోయి కొండ మీద పైన చూడరాదు? ఏనుగుందిగా పెద్ద జంతువే కదా, పోయి కొండ మీద పోయి కూర్చొని అన్ని చూడుకొని ఏమన్నా పోతుందా అది? అది ఎప్పుడు ఆ చెట్లు ఎక్కడ కనబడితే ఆ చెట్ల దగ్గర పోయి చెట్లను ఎరగ తీసుకుని తింటుంటుంది దానిపైన అది ఆ ఏనుగు. ఈ సింహం అట్ట కాదు. అందుకనే సింహాన్ని మృగరాజు అన్నారు. మృగేంద్ర అనామృగేంద్రోహం ఎక్కడొచ్చింది? భగవద్గీత. అదే మృగేంద్ర అనామృగేంద్రోహం. భగవద్గీతలో 10వ అధ్యాయంలో జంతువులు అనేకమైన ఉన్నాయి, కానీ సింహములకున్న లక్షణం మిగిలిన వాటికి ఉండదు. సింహం అనేటువంటి మృగరాజు, అది మృగములన్నిటికీ రాజు. అది ఆ విశేషం ఇక్కడ వేశాడు. అది అనగా మీరు ఎవరంటే రాజులు, పరబ్రహ్మ స్వరూపము, సమస్తాన్ని దర్శనం చేసుకుంటుండేవాళ్ళు. సింహ విప్రేక్షితౌ వీరౌ మహాబల పరాక్రమౌ శక్ర చాప నిభే చాపే. శక్రచాప అంటే శక్ర అంటే ఇంద్రుడు, ఇంద్రుని వంటి అంటే ఇంద్రధనస్సు. చాపం అంటే ఇంద్రధనస్సు అనమాట. అటువంటి ధనుస్సు అంటే ధనుస్సు ఎలా ఉంటుంది? 7 రంగులతోటి ఉన్నటువంటి ఇంద్రధనుస్సు అనేది మనకు కనబడుతుంటుంది. అది వంకరగా ఇట్లా ఒకవైపున పడుతుంటుంది. ఇప్పుడు పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు చూసాం, బాగుంది, టౌన్కి వచ్చాము, అసలు కనపట్టలేదు. అమెరికాలో అసలు కనపట్టలేదు. ఏమన్నా మీరు ఎవరైనా చూసారో ఏమో నాకు తెలియదు, కానీ పల్లెటూళ్ళినప్పుడు ఎన్నిసార్లు చూసామో కదా ఇంద్రధనుస్సును మేము.
పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు అబ్బో ఇటు ఒక ఇంద్రధనుసు చూడదురా, నిజంగా లెక్క పెట్టాం కూడా అప్పుడు రంగులు 7 రంగులు ఉన్నాయా లేవని. కాబట్టి మేము చూసాం అది ఏంటంటే అదంతా పరమాత్మ స్వరూపం. అది ఇంద్రధనుస్సు అనేది పరమాత్మ స్వరూపం. అది ఇంద్ర అనేటువంటి శబ్దం పరమాత్మ ఉపయోగించాడు నమక చమకాల్లో. ఇంద్రస్థమే అగ్నిత్యమే ఆదిత్యమే అక్కడ ఉపయోగించాడు ఇంద్ర శబ్దాన్ని. అది అదనమాట. అందుకని ఇంద్రధనుస్సు అబ్బో ఎంత విశేషమైన పదం వేశాడు చూసుకోండి. చక్రచాప నిభేద చాపే గృహీత్వా శత్రునాశనవు, శత్రువులను నశింపజేసేటువంటిది ఈ చాపము. శ్రీమంతౌ రూప సంపన్నౌ, పైగా శ్రీమంతౌ రూప సంపన్నౌ, శ్రీమంతౌ లక్ష్మీ స్వరూపులండి మీరిద్దరు. రూప సంపన్నౌ అందమైనటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళు. వృషభ శ్రేష్ఠ విక్రమౌ, విక్రమంలో వృషభంతో పోలుస్తారు. వృషభము అని అంటే అర్థము ఎద్దు అని అర్థం. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చూడండి, పెద్ద పెద్దవన్నీ ఈ పోటీలకు తీసుకొచ్చి పెడుతుంటారు. వాటి యొక్క నడక జాగ్రత్తగా కనిపెట్టాలి. వాటి యొక్క నడక అదంతా కనుక చూస్తుంటే ఒక విశేషంగా కనబడుతుంది. దానికి ఒక్కదానికే ఉంటుందన్న వృషభానికి. అందువలన ఆ వృషభాన్ని పోలుస్తారు. కవి వృషభుడు ఒకటి, కవి వృషభుడు. అలానే ఇంకా రాజ, ఇది ఈ సందర్భాలు వీళ్ళందరికీ కూడా వృషభ శబ్దాన్ని ఉపయోగిస్తుంటారు అన్నమాట. ఆ వృషభ శబ్దం శ్రేష్ఠతావాచకంలో ఉపయోగిస్తుంటారు. అది ఇంకొక విశేషం ఏంటి, వృషభ శబ్దంతో ఉపయోగించాడంటే ఒక శుభకరమైనటువంటి ఒక శబ్దం కూడా. ఏమిటంటే శబ్దము, వృషభం ఎవరి వాహనం? నంది, ఈశ్వర వాహనం. అది కూడా శుభమే కదా. అదనమాట అట్లా అనమాట. అందుకని కవి వృషభులు అనే విధంగా పోలిక చేసి చెబుతుంటారు అట్లా అనమాట. అందుకని అక్కడ అట్లనే ఇక్కడ వృషభం వలె ఠీవిగా ఉన్నారు, ఏనుగు తొండము వంటి బలసిన భుజాలతోటి ఉన్నారు మీరు అనే విధంగా చెబుతున్నాడు. ప్రభయా పర్వతేంద్రో అసౌ యువయోరవభాసిత రాజ్యార్హమరో ప్రక్షో కథం దేశమివాహతో. ఎందుకు వచ్చారండి మీరు ఈ పర్వత శ్రేష్ఠ దగ్గరికి? మీరు రాజ్య పరిపాలనకు అర్హులు అంటున్నారు. రాజ్య పరిపాలనకు అర్హులు ఎన్ని మాటలు వేస్తున్నాడండి అంటే అర్థం ఏంటి? మీరు రాజులు నాకు తెలుసు అన్నట్టుగా ఉంది చూస్తుంటే. చూడండి ఏంటంటే ఒక ఇంగిత జ్ఞానము బుద్ధి కలిగినటువంటి వాడు, ఇంద్రియ తత్వం తెలిసినటువంటి వాడు, జ్ఞాన సంపన్నుడికి ఈ ఫలాలు వేస్తాడు. మీరు చూసుకోండి ఎంత గొప్ప ఫలాలు వేశాడో వాళ్ళిద్దరు రామలక్ష్మణులకి అని చెబుతూ, ప్రభయా పర్వతేంద్రో వసో యువయోరభాసిత రాజ్యార్హ మమరో ప్రత్యో కథం దేశమిహాగత. ఎందుకు వచ్చారండి మీరు? రాజులు పరిపాలన చేసేటువంటి వాళ్ళు ఎక్కడో రాజ్యాల్లో ఉండాల్సినటువంటి అడవులకు ఎందుకు వచ్చారు అని అర్థం. అది పద్మపత్రేక్షణో వీరో జటామండలధారిణవు. ఇప్పుడు వర్ణిస్తున్నాడు రూపాన్ని. ఏమిటి జటామండలధారిణవు? జటలు ధరించారు. పద్మపత్రేక్షణం, పద్మములంటే కళ్ళున్నాయి, మంచి రూప సౌందర్యం ఉన్నది. మళ్ళీనేమో ఈ సన్యాసి వేషం, తాపస వేషం, అన్యోన్య సదృశవు. ఇక్కడ దిక్కాడండి, ఇక్కడ దిక్కాడు వాల్మీకి మహర్షి. చెప్పలేక చెప్పడం కక్కాడు అంటారు చూశారు. ఇప్పుడు కక్కాడు అని అంటారు. ఏమిటంటే హనుమంతుడి ద్వారా బయట చెప్పేస్తున్నాడు వాల్మీకి. అన్యోన్య సదృశవు, అన్యోన్యము పరస్పరము, ఇద్దరు ఒకటే. ఇది రామలక్ష్మణులు ఒకటే, ఒకటే హైటు. కానీ మనకు బొమ్మల్లో ఫోటోలలో రాముడు ఒక అంగుళం హైటు, లక్ష్మణుడు ఒక అంగుళం తక్కువ చూపిస్తుంటాడు. కానీ ఎందుకంటే ఏదో రాముడు లక్ష్మణుడు తమ్ముళ్ళ అన్నదమ్ముళ్ళ అనుకోవడానికి అట్లా చూపిస్తుంటారు అట్లా. కానీ వాస్తవానికి కాదు, ఇద్దరు ఒకటే హైటు. అదే విషయం సుందరకాండలో కూడా చెబుతారనమాట. ఇది వీళ్ళిద్దరిని కనిపెట్టడం ఎట్లా అంటే కేవలం రంగు వల్లనే కనిపెట్టాలి, లేకపోతే ఎవరి వల్ల కాదు. అందుకనే శూర్పణఖ పొరపాటు పడి వచ్చింది. శూర్పణఖ పొరపాటు పడి వచ్చేసేసింది. శూర్పణఖ ఎందుకు వచ్చింది అని అంటే ఎవడైతే తన కొడుకుని చంపాడో వాడిని తిందామని అనుకొని వచ్చింది. వచ్చేటప్పటికి అక్కడ కనపడ్డది ఎవరనమాట? రాముడు లక్ష్మణుడు ఇద్దరు కనపడ్డారు కదా. మరి ఆ రాముడు ఒక సీత కూడా ఉంది. లక్ష్మణుడు బంగారు వర్ణంతో ఉన్నాడు కదా, వీడు గోల్డ్ కలరే కదా అసలు అందులో వీడు లక్ష్మణుడు.
మరి రామచంద్రుడు చూస్తున్నామంటే శ్యామవర్ణం కదా, ఎక్కడ మోసపోయింది? రాముడి మీద పోయింది. అంటే ఈయన లక్ష్మణ స్వామి గోల్డ్ కలర్ అయినా కానీ శ్యామవర్ణం అయినా సరే అటు లాగింది. ఇక్కడ ఉంది అసలు ఉన్నదంతా, అసలు రహస్యం అంతా, అసలు రహస్యం. ఆ శ్యామవర్ణం అయినా కానీ ఈ గోల్డ్ కలర్ కన్నా మించినటువంటిది ఆయన పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మంలోనే ఇస్తాం. ఇక్కడ ఒక విశేషం కూడా ఉన్నది. ఏంటంటే నీలమేఘ శ్యాముడు అంటారే, అంటే అర్థం ఏంటంటే తెలిసిన, నిజంగా వాస్తవానికి ఏ రంగు లేదు అని అర్థం. అది ఏమిటి లేదని అంటున్నారని ఏమిటండి అని అంటే, ఆకాశం వైపు ఒకసారి చూడండి. ఆ మేఘాలన్నీ తెల్ల మేఘాలు అవన్నీ పోయినాయి. జాగ్రత్తగా చూస్తే అంత నీలంగా కనబడుతుంది. నిజంగా నీలం ఉందా? అసలు లేదు. నీలం అనేది అసలు లేనే లేదు. అది ఎంత దూరం ఉంది అని అంటే, ఆ నీలమేఘం అని అంటే నీవు చెప్పలేనంతటి కోట్ల 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 మైళ్ళ దూరం వెళ్ళినా కానీ అక్కడ నీలం చిక్కదు. అంటే అర్థం ఏమిటని, పరబ్రహ్మతత్వము. నీలమేఘశ్యాముడు అంటే పరబ్రహ్మతత్వము. పరబ్రహ్మంకి ఏమీ ఆకారం లేదు. నీకు కనపడుతున్నదే ఏదో నీలం అనుకుంటున్నావేమో, ఏమి లేదా అక్కడ. ఇది అసలు పరబ్రహ్మతత్వంలో ఉన్నటువంటి ఆ నీలంలో నీలమేఘశ్యాముడు అంటే అది. సహజంగా వీళ్ళందరూ నీలమేఘశ్యాముడు అంటే సహజంగా మనకు బొమ్మల్లో సినిమాల్లో కానీ వీటిలో కానీ నల్ల రంగు పూసి చూపిస్తుంటాడు అనుకోండి. కానీ రాముడు నల్లంగా ఉన్నాడు ఈ విధంగా కాదు అసలు అక్కడ అర్థం. అది అక్కడ అర్థం ఏంటంటే ఏమాత్రం నిర్వికార నిరంజన స్వరూపుడు అని అర్థం అనమాట. అది నీల మేఘ శ్యాముడు అనే పదం కూడా ఉంది చూడండి. మేఘం ఎక్కడ ఉంటుందండి? ఆకాశంలో ఉంటుందండి. అది అర్థం. ఆ మేఘం అంతా తొలగిపోయి చివరికి అదంతా ఆకాశం ఎలా ఉందంటే నల్లంగా ఉంది. అది ఆ చూసే వాళ్ళందరికీ ఏంటో అనిపిస్తుంది అనమాట. ఈ కామ ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళకి, శూర్పణఖ లాంటి వాళ్ళకేమో కామ ప్రవృత్తిలో పడతారు అనగా తమో గుణం ఉన్నటువంటి వాళ్ళు. అదే సత్వగుణం ఉన్నటువంటి వాళ్ళు యథార్థం తెలుసుకుంటారు. ఇక్కడ అదే అద్వైతత్వంలో ఉన్నటువంటి. ఆ శూర్పణఖ వచ్చినటువంటి లక్ష్మణుడే మొట్టమొదట ఆయన వెంటబడచ్చుగా, రాముడు వెంటబడది. చివరికి ఏమైంది? చివరికి పరిస్థితి అంతా తారుమారైపోయింది. ఎంత పని జరిగిందో అక్కడ తమో గుణం యొక్క ఎంతటి నాశనం చేస్తుందో చూపించినటువంటి ఒక ఉదాహరణ ఇదే. ఇందులో ఆ శూర్పణఖ యొక్క తమో గుణం వలన మొత్తం అందరూ నాశనమైనారు. ఆ నాశనమైనటువంటి వాళ్ళందరూ కూడా అందరూ తమో గుణం అనేటువంటి వాళ్ళే. కాబట్టి తమో గుణం అంటే అజ్ఞానము అనేటువంటి అర్థం దీనిలో వస్తుంటుంది అనమాట. కాబట్టి అజ్ఞానం ఉన్నంత కాలము వాడు శ్రేయో మార్గాన్ని అందుకోలేడు. శ్రేయో మార్గం అంటే మోక్ష మార్గము, జ్ఞాన మార్గం అని అర్థం. అన్యోన్య సదృశౌ వీరౌ దేవలోకాదివాగతౌ అని యదృచ్ఛయేన సంప్రాప్తౌ చంద్ర సూర్యౌ వసుంధరాం విశాలవక్షసో వీరౌ మానుషౌ దేవరూపిణౌ సింహస్కంధౌ మహోత్సాహో సమదా వివగో వృషాం అని ఇద్దరూ పరస్పర సమానంగా ఉన్నారు. ఒకే ఎత్తు జటామండలధారులు దేవలోకంలో నుంచి వచ్చేసారండి. మీరు చంద్ర సూర్యుల వలె ఉన్నారు. విశాల వక్షస్థలం కలిగినటువంటి వాళ్ళు, సింహం వంటి మూపులు కలిగినటువంటి వాళ్ళు, మహా ఉత్సాహవంతులు. ఇంకా బాహువులు దీర్ఘంగా ఉన్నాయి, ఇంకా మరియు చక్కగా గుండ్రంగా ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. సర్వాలంకారములు ధరించదగినట్టు. ఇది ఇంత వర్ణిస్తున్నాడు. ఏమిటి దీనిలో రహస్యం అంటే పరబ్రహ్మము యొక్క సగుణ రూపాన్ని వర్ణిస్తున్నాడు. అది పరబ్రహ్మము యొక్క సగుణ రూపము. ఈ సగుణ రూపము సాముద్రిక శాస్త్రం ప్రకారంగా ఉంది. ఈ రూపం ప్రకారంగా సుందరకాండలో సీతాదేవికి రామలక్ష్మణులు వర్ణన చేస్తాడు. వీటికి వాటికి అక్కడ సరిపోతుంది అనమాట అని చెబుతూ ఈ విధంగా ఉభౌ యోగ్యావహం వన్యే రక్షితం పృథివీమిమాం ససాగర వనం కృష్ణం వింధ్యమేరు విభాషితం. సాగరములు వనములతో నిండిన వింధ్యపేరు పర్వతాలతో కూడినదైనటువంటి ఈ పృథివిని మరియు ఈ సమస్తము రక్షించుటకు వచ్చారా మీరు అంటున్నాడు. చూసుకోండి ఈయన ఎలా మాట్లాడుతున్నాడంటే అసలు ఈ భూమండలం మొత్తం రక్షించే వాళ్ళండి మీరు అంటున్నాడు. ఆయనకి అట్లా కనబడుతున్నాడు అంటే అర్థం ఏమిటి? రామచంద్రమూర్తి బ్రహ్మ కనబడుతున్నాడు. ఇదే మిగిలిన వేరేటువంటి అధ్యాత్మరాయణ వాటిల్లో కూడా మొట్టమొదట నీకు రామచంద్రమూర్తి కనబడతాడు. అక్కడి నుంచి నీ యొక్క శాపం పోతుందని ఉన్నది. రామచంద్రమూర్తి తన యొక్క
స్వస్వరూపం అంతా కూడా బ్రహ్మతత్వాన్ని చూపిస్తున్నాడు మొట్టమొదటి ఆంజనేయ స్వామికి అర్థం ఇది. అలా చెబుతూ ఇంకా ఇవే ధనుషి చిత్రే శ్లేష్ణే చిత్రాలు లేపనే ప్రకాశైతే యథేంద్రస్య వజ్రే హేమ విభూషితే. మీరు ధరించిన ఈ ధనుస్సుల ఆశ్చర్యాలు చాలా గొప్పగా ఉన్నాయి, వజ్రాయుధాలు అని చెబుతూ పదునైన బాణములతో నిండిన ఈ ఉన్నాయి చూశారు ఈ శరములు, ఈ బాణాలు శుభదర్శనం కలిగి ఇవి జీవితమును అంతం చేస్తుంటాయి అని చెబుతూ మహాప్రమాణం విపులో తప్త హటభూషణవు ఖడ్గమేతా విరాజైతే నిర్ముక్త భుజగా. ఇవి ఎలా ఉన్నాయి అంటే అబ్బో ఎంత విశేషంగా చెబుతున్నాడు చూడండి. ఇంకా కుబుసము విడిచిన సర్పం వలె ఉన్నాయి ఈ కత్తులు. అబ్బో అనగా కత్తులు రెడీగా ఉన్నాయి, చంపేస్తాయి. ఎంత అయింది, అంత క్రితం రోజునే వాడి భుజాలు నరికినాయి. ఎవరు భుజాలు? కబంధుడు. ఆ కబంధుడు భుజాలు ఒక్క వేటు ఆయన వేసాడు, ఈయన ఒక్క వేటు వేసాడు, ఖాళీ దాంట్లో ఒక్క ఊరు పడ్డాడు. అందరికీ కత్తులు ఉన్నాయి బాగానే. ఇక్కడ విశేషం ఏం చెబుతున్నాడు, రామలక్ష్మణులు వచ్చారు, అంత క్రితం ఎవరొకరు తిరుగుతూనే ఉంటుంటారుగా, వాళ్ళు కత్తులతో నరకచ్చు కదా వాళ్ళని. అసలు మీ చేతులు నరికితే సరిపోతుందిరా, నేను నరికేస్తే సరిపోతుందా, వాళ్ళు ఎవరు చేశారా? ఎవరు చేయలే. ఎందుకంటే వాడంటే సత్య భయం. అందుకని వాడు పట్టుకోమని నోట్లో వేసుకుంటాడు ఒంట్లో అనమాట. మరి రామలక్ష్మణుడు పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఏం చేశారని అంటే వీడి సంగతి చూస్తే కాదురానని వీడి బలవంత చేతుల్లో ఉందనని ఒక వేటు వేశారు, ఖాళీ అయిపోయింది. ఎడం భుజం లక్ష్మణుడు, కుడి భుజం రాముడు వేసేటప్పుడు ఖాళీ బొక్కబోర్లు పట్టారు, ఇంకా అయిపోయింది. అక్కడి నుంచి కథ ప్రారంభమైంది. ఒక్కొక్క చోట ఎలా రామాయణం తిరుగుతుంటుందో చూసుకోండి. కబంధుడి దగ్గర నుంచి రామాయణం ఒక మలుపు తిరిగింది. అది ఒక మలుపు తిప్పాడు ఆయన. ఆ మలుపు తిప్పి అక్కడి నుంచి వస్తున్నాడు ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి అసలు ఆయన వచ్చేసాడు. రామాయణ మహామాలారత్నో వందే గనిలాత్మజం. ఈయన ఎలా అయితే మనకు ప్రవేశపెడుతున్నాడు ధ్వని కావ్యం, దృశ్య కావ్యం. ఈ దృశ్య కావ్యంలో హనుమను ఇలా ప్రవేశపెడుతున్నాడు అనమాట. ఈయన ఇంటి వాడు అనమాట, ఇంత గొప్పవాడు అని చెబుతూ ఇక్కడ ఒక విశేషం దీనిలో చెప్పుకొని చెబుతాం. విశేషం ఏంటంటే ఈయన మందరం అనే ఉన్నది పుస్తకం, ఎవరు వాల్మీకులు సుబ్బారావు గారి యొక్క పుస్తకం అనమాట ఇది. ఆయన ఏమంటాడంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము 3 వేదాలు ఉన్నాయి. ఈ 3 వేదాలలో ఋగ్వేదంలో ఒక్కొక్క అక్షరానికి స్వరాలు, అక్షరానికి స్వరం. ఇప్పుడు స్వరం అంటే తెలిసిందే, ఒకే అక్షరం ఒకే స్వరం కాదు, రకరకాల స్వరాలు ఉంటాయి ఋగ్వేదంలో. తర్వాత యజుర్వేదంలో ఒక్కొక్క అనువాకానికి ఈ అనువాకానికి ఒక స్వరం, దానికి ఒక స్వరం వేరువేరుగా ఉంటాయి. అట్లా సామవేదానికి సంగీతం దీనికి సంబంధించింది. ఎట్లా అయితే ఈ స్వరాలు విడివిడిగా దేని దానికి ఉంటాయో, అంటే ఆ స్వరం విడివిగా దాని ప్రకారం చదువుతుంటే ఓ ఋగ్వేదం చదువుతున్నాడా, ఈ స్వరం వస్తుంది యజుర్వేదం చదువుతున్నాడా అని తెలుస్తుంటుంది. ఇవన్నీ ఉంటాయి వేదాలు. ఇవన్నీ ఇంతటి విశేషమైనటువంటి వేదములను అధ్యయనం చేసిన వాడు ఈ ఆంజనేయ స్వామి. అలా అర్థం చేసుకొని ఈ 13 శ్లోకములు మాట్లాడుతున్నాడు. ఇవి వేద ప్రామాణ్యమైనటువంటివి. ఈ 13 శ్లోకములు ఎవరిని గురించి చెబుతున్నాడు? సాక్షాత్తుగా పరబ్రహ్మమును గురించి చెబుతున్నాడు. పరబ్రహ్మమును గురించి చెబుతున్నాడు అని అంటే ఈ 13 శ్లోకాలు వేద మంత్రములతో సమానము అని అర్థం. అందుకని రామచంద్రమూర్తి అంటాడనమాట, ఈయన ఎవరో తెలుసా లక్ష్మణుడికి ముందు జాగ్రత్త హెచ్చరిక చేస్తున్నాడు రాముడు. ఏమిటో తెలుసిన, లక్ష్మణ జాగ్రత్త, నువ్వు ఎవరితోటి ఏ విధంగా మాట్లాడినా సరిపోతుంది, కానీ ఈయన దగ్గరగా మాత్రం మాట్లాడేటప్పుడు జాగ్రత్త, ముందు వెనకలు చూసుకొని పదం ఎట్లా వస్తుందో జాగ్రత్త చూసుకో. ఇక్కడ ఈయన ఎటువంటి వాడు తెలిసిన, వేదాధ్యయనము, వేదములన్నీ పట్టినవాడు. వేదములే కాదు, శాస్త్రములు, వ్యాకరణములు, నవ వ్యాకరణ పండితుడైన. ఒక పదం వచ్చిందనంటే ఆ పదం యొక్క భావము, ఆ పదము కూడా నోట్లో నుంచి వస్తుంటుంది అంటే స్వరంతో వస్తుంటుంది, ఈ భావంతో వస్తుంటుంది. ఆ భావాన్ని అర్థం చేసుకోవాలి. అందరి మాదిరిగా మాట్లాడేవాడు కాదు. కొన్ని పదాలు ఉన్నాయి, ఉదాహరణ మనమే అమ్మ అనే పదం ఉంది అనుకోండి,
10 రకములుగా 10 ధ్వనులతో మాట్లాడతాం. 10 ధ్వనులతో మాట్లాడితే 10 రకాల అర్థాలు వస్తాయి. ఇప్పుడు వాడు మాట్లాడుతున్నట్ట ఏమని, నీ ప్లస్ అమ్మ ఇది కూడా నీ అమ్మ అన్నట్ట. చెంప బాగా కొట్టేశాడు. మరి పదం రాసుకుంటే అట్లనే కదా ఉండేది, కరెక్టే కదా. మరి నువ్వు ఎట్లా మాట్లాడుతుంటే మరి ఏంటి అర్థం ఎట్లయింది, స్వరం ఎక్కడ తీసుకుపోయింది స్వరం. ఇదేనమాట వేదంలో ఉండేది. అందుకని ఆ స్వరాన్ని పట్టుకొని జాగ్రత్త, అర్థం మారుతుంది కాబట్టి జాగ్రత్త. అలా తెలిసినటువంటి వాడండి ఏ లక్ష్మణ ఈయనతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, జాగ్రత్త నీకు చెప్పడం హెచ్చరిక చేయటం అని చెబుతూ తర్వాత రాముడు విశేషమైనటువంటి ఒక విశేషం దీనిలో చెబుతున్నాడు. అది మనం రేపు పూర్తి చేసుకొని తర్వాత వరుసగా సాగిద్దాం. ఇక ఆంజనేయ స్వామి వారిని గురించి రేపు ఈయన రామచంద్రమూర్తి ఏం చెప్పాడు, రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ అనగా పరమాత్మ సర్టిఫికెట్ ఇచ్చాడు. పరమాత్మ సర్టిఫికెట్ ఇచ్చాడు కనుక సర్టిఫికెట్ పట్టుకొని ఉద్యోగాల కోసం తిరగచ్చు మనం. అట్లనే ఈయన దగ్గర ఈయనకు సర్టిఫికెట్ ఇచ్చాడు, ఈయన ఇన్ని చదువుకున్నాడు ఈయనని. అన్నమంతా పట్టుకోవాల్సిన పని లేదండి, ఒక మెతుకు పెట్టుకుంటే చాలండి అని అంటుంటారు చూసారా. రామచంద్రమూర్తి మన యొక్క ఆంజనేయ స్వామి యొక్క విషయం రామచంద్రమూర్తి మొత్తం పట్టేశాడు. పట్టేసి ఈయనకి సర్టిఫికెట్ వేసాడు. వేదములు బాగా చదివినాడు, వాక్య విశారద వాక్య కోవిద అని 2 డిగ్రీలు ఇచ్చాడు. వాక్య విశారద వాక్య కోవిద అని 2 డిగ్రీలు మనకి రామాయణంలో ఇక్కడి నుంచి వస్తాయి. 2 డిగ్రీలు అట్లా అనమాట. అదే అనమాట దీని. కాబట్టి ఇక తర్వాత ఇక మనం చూద్దాం. అంతవరకు శుభం భయాత్తం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భయాత్తు.